నిన్ననే ముల్లోజుల వేణుగోపాలరావు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ దగ్గరికి వెళ్ళి 60 మంది మావోయిస్టులతో కలిసి ఆయుధాలు కూడా పెద్ద ఎత్తున అప్పగించి సరెండర్ అయిపోయారు. సింబాలిక్గా AK-47 అప్పగించి దాని స్థానంలో భారత రాజ్యాంగాన్ని పట్టుకున్నారు. సో ఇది పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు ఈరోజు ఇంకొక షాక్ తగలబోతుందని చెప్తున్నారు. అదేంటంటే ఆసన్న అలియాస్ తక్కల్లపల్లి వాసుదేవరావు. ఈయన అసలు పేరు తక్కల్లపల్లి వాసుదేవరావు. ఈయనకి అనేక మారు పేర్లు ఉన్నాయి. ఆసన్న అని, తర్వాత సతీష్ అని, సుజిత్ అని, రూపేష్ అని, ఇలా అనేక మారు పేర్లు ఉన్నాయి. ఈ బేసిక్గా ఆసన్న అని పిలుస్తున్నారు. సో ఈ ఆసన్న సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉంటున్నాడు. అట్లాగే దండకారణ్య సంబంధించిన కమిటీలో కూడా ఉన్నాడు. ఈయన ఈరోజు ఒక 70 మంది మావోయిస్టులతో కూడా కలిసి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో దగ్గర కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం విజయ శర్మ దగ్గర కానీ ఈరోజు సరెండర్ అవుతాడని వార్తలు వస్తున్నాయి. ఒక 70 మందితో కలిసి నా సరెండర్ అయిపోతున్నాడు అని చెప్తున్నారు. సో నిన్న సరెండర్కే తట్టుకోలేని పరిస్థితి మనకు కనబడుతుంది. సోషల్ మీడియాలో రియాక్షన్ చూస్తే ఈరోజు మరి ఆసన్న కూడా సరెండర్ అయిపోతే ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే ఆసన్న చాలా ఇంపార్టెంట్ నాయకుడు. ముఖ్యంగా ఆయన సింపుల్గా ఒక బయోగ్రఫీ చెప్పుకోవాలంటే ఈయనది ములుగు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పొలోనిపల్లి. ఈయన IIT చదువుకున్నారు, పాలిటెక్నిక్ దాకా వెళ్ళారు. దాని తర్వాత 1990 చివరిలో ఈయన పీపుల్స్ వార్ గ్రూప్లో చేరాడు. ఈయన వెలమ కులానికి, మిడిల్ క్లాస్ వెలమ కులానికి సంబంధించిన వ్యక్తి. సో ఈయన అక్కడి నుంచి అంచెలంచెలుగా వెదుగుతూ వచ్చాడు. 93లో ఇక్కడ LB స్టేడియంలో IPS వ్యాస్ని చంపిన యాక్షన్ టీంలో ఈయన ఉన్నాడని చెప్తారు. అట్లాగే 1999లో ఉమేష్ చందర్ని SR నగర్ చౌరస్తా దగ్గర చంపిన టీంకి కూడా ఈయన నాయకత్వం వహించాడని చెప్తారు. తర్వాత 2000లో ఎలిమినేట్ మాధవరెడ్డిని మందుపాత్ర పెట్టి చంపిన దాంట్లో ఈయనే ప్రధానం అని చెప్తారు. అలాగే 2003లో చంద్రబాబు మీద అలిపిరిలో అటాక్ని ప్లాన్ చేసింది కూడా ఈయన అని చెప్తారు. అలాగే 2003, 2007లో మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డిని చంపడానికి 2 సార్లు ట్రై చేసిన యాక్షన్ టీము కూడా ఈయన కంట్రోల్లో నడిచిందని చెప్తారు. అలాగే ఈయన అనేక యాక్షన్ సంఘటనలను ఈయనే డిజైన్ చేస్తాడని చెప్తారు. ఈయన ఏంటంటే ఈయనకున్న పేరు ఏంటంటే ఈయన మాస్టర్ టెక్నీషియన్ అని, బాంబు మేకర్ అని, అంటే మందు పాత్రలు రూపొందించి పెట్టడంలో ఎక్స్పర్ట్ అని, ట్రైనింగ్ ఇవ్వడం కానీ, అంటే మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వడం కానీ, తర్వాత రిక్రూట్మెంట్లో ఎక్స్పర్టైజ్ కానీ, తర్వాత ప్రాపగండా ఎలా చేయాలి అనే దాంట్లో కానీ ఈయన ఎక్స్పర్ట్ అని చెప్తారు. అలాగే మావోయిస్టులకి మిలిటరీ ఇంటెలిజెన్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, దానికి కూడా ఈయన హెడ్ అని చెప్తారు. అంటే ఇంటెలిజెన్స్ సమాచారం, అంటే పోలీసుల నుంచి లేకపోతే ఇన్ఫార్మర్ల వ్యవస్థ నుంచి ఎలా మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాలనే దాంట్లో కూడా ఈయనకి ఎక్స్పర్టైజ్ ఉంది. ఈయన కేడర్ కూడా ట్రైన్ చేస్తాడని చెప్తున్నారు. ఈయన అంచెలంచెలుగా వెదిగి సెంట్రల్ కమిటీ మెంబర్ స్థాయికి వెళ్ళాడు. ఇప్పుడు ఈయన సరెండర్ అవ్వడం అనేది పెద్ద దెబ్బగానే మావోయిస్ట్ పార్టీకి చెప్పుకోవచ్చు. ఆల్రెడీ అనేక పెద్ద దెబ్బలు తగులుతున్నాయి. ఈలో చాలామంది సెంట్రల్ కమిటీ మెంబర్లు కూడా చనిపోయారు. సెంట్రల్ కమిటీ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు చనిపోయారు. మోడెం బాలకృష్ణ సెంట్రల్ కమిటీ మెంబర్ చనిపోయారు. కడారి సత్యనారాయణ చనిపోయారు. కడెం రామచంద్రారెడ్డి చనిపోయాడు. ఈ 4 కూడా సెంట్రల్ కమిటీలో వాళ్ళు చనిపోయారు. నిన్న ఈయన సరెండర్ అయ్యాడు 5 మంది, ఈరోజు ఈయన 6. సో ఉన్నదే 12-13 మంది కంటే ఎక్కువ లేరు సెంట్రల్ కమిటీలో. అందులో 8 మంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు. గణపతి ఆల్రెడీ ఏజ్డ్ అయిపోయి ఆయన యాక్టివ్గా లేరు. మిగతా మల్లా రాజిరెడ్డి కానీ, తర్వాత పడక్కల్ స్వామి కానీ, రాజ్మన్ కానీ, వీళ్ళు 3 కూడా సరెండర్ అయిపోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇదంతా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యే వీళ్ళు బయటకు వచ్చారు. ఓన్లీ మల్లోజుల వేణుగోపాల్ మాత్రమే కాదు, మల్లోజు వేణుగోపాల్తో పాటు ఆసన్ ఉన్నాడు, మల్లా రాజిరెడ్డి ఉన్నాడు, పడక్కల్ స్వామి, రాజ్మన్ ఉన్నారు. వీళ్ళు కూడా ప్లాన్ ప్రకారం 1 by 1 వీళ్ళని సరెండర్ చేయించి, ఒక్కొక్క ముఖ్యమంత్రి దగ్గర వీళ్ళని సరెండర్ చేయించి ప్లాన్ చేయాలనేది హోంశాఖ ప్లాన్ చేస్తుందని చెప్తున్నారు. దాని ప్రకారమే వీళ్ళు పెద్ద ఎత్తున ఆయుధాలు తీసుకొచ్చి సరెండర్ అయిపోతున్నారు. దీనికి ముందుగానే 22 పేజీల లేఖ
మల్లోజుల కోటేశ్వరరావు బయటికి తీసుకొచ్చాడు. మల్లోజుల వేణుగోపాలరావు బయటికి తీసుకొచ్చాడు. అందులో మేము ఆయుధాలతో సరెండర్ అయిపోతాం మావోయిస్ట్ పార్టీ అని చెప్పాడు.